ఎట్టకేలకు తనూజ అయితే కెప్టెన్ అయింది. ఈ 10 వారాల్లో మ్యాక్సిమం చాలాసార్లు అయితే తనూజ కెప్టెన్సీ కంటెండర్ అయింది, కెప్టెన్సీ టాస్క్ కూడా ఆడింది, ఆఖరి వరకు వస్తుంది. కానీ కెప్టెన్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవ్వలేదు. అండ్ ఈ వారం అయితే తనూజ అయితే కెప్టెన్ అయిపోయింది. తనూజ కెప్టెన్ అవడంతో తనూజ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది వాళ్ళకి చాలా పెద్ద గుడ్ న్యూస్. వాళ్ళకనే కాదు, న్యూట్రల్గా చూసే ఆడియన్స్ కూడా ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే తనూజ ప్రతి వారం కంటెండర్ అవుద్ది, టాస్క్ ఆడుతుంది, ఆఖరి వరకు వస్తుంది. సపోర్టింగ్ టాస్క్ అయినా సరే తనూజకి అయితే ఎవరు సపోర్ట్ చేయక తనూజ అయితే కెప్టెన్ అవ్వదు. అండ్ నార్మల్ టాస్క్లో కూడా ఓడిపోతూ అండ్ తనూజ అయితే కెప్టెన్ అవ్వకుండా వచ్చింది. అండ్ ఎట్టకేలకైతే ఈ వారం 10వ కెప్టెన్ అయితే అయ్యింది తనూజ. అండ్ తనూజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కెప్టెన్ అయినందుకు. తనూజ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ తనూజ ఫ్యాన్స్కి అయితే. తనూజ ఫ్యాన్స్ కనే కాదు, న్యూట్రల్గా చూసే ఆడియన్స్ కూడా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఈ సీజన్లో ఒకసారైనా కెప్టెన్ అవుద్దా లేదని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తూ వచ్చారు. తనూజ అయితే ఎట్టకేలకు కెప్టెన్ అయిపోయింది. అండ్ తనూజ కెప్టెన్ అవడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.